కేటీఆర్ పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడతానంటే చూస్తూ ఊరుకోమన్నారు. సొంత చెల్లి మాటలకు సమాధానం చెప్పలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మాట్లాడడానికి ఎవరూ లేక రోడ్లపై తిరుగుతున్నారంటూ బల్మూరి వెంకట్ కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి గారిని ఏదైతే ఒక పిచ్చి పట్టిన పిచ్చి కుక్క ఏ రకంగా అయితే మాట్లాడతారో అర్థం పర్థం లేకుండా ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారి ప్రవర్తన చూస్తే ఒకవైపు తిట్టాలనిపిస్తుంది, మరొక వైపు అయ్యో పాపం అని అనిపిస్తుంది. అంటే ఒక మంత్రిగా పనిచేసి రేపో మాపో వాళ్ళ నాయన కుర్చీలో కూర్చుంటా అని ఆశపడ్డ వ్యక్తి ఆయనకి తాకుతున్న దెబ్బలతోటి సొంత తండ్రే నువ్వు శాతగానవి నీతో శాతనైతే లేదు పార్టీని నడుపుడు అని చెప్పి ఒకవైపు తండ్రి, మరొక వైపు ఈయనని ఎట్లా ప్రతిరోజు డిఫేమ్ చేసి ఖతం చేయాలని చెప్పి ఒకవైపు బావ, తోడుగా ఉంటుంది అని చెప్పి భావించిన తోడబుట్టు చెల్లె అడ్డగోలుగా రాక్షసుడు దయ్యము అసలు వీని వల్లనే ఈ పరిస్థితి పట్టిందని చెప్పి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక సమాధానం చెప్పలేక కుంగిపోతూ ఇంటికి పోయి ఎవరితో మాట్లాడాలో అర్థం కాక బయటికి వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ని కోపాన్ని ఎవరిపైన తీయనో అర్థం కాక తీసుకోకూడని పదార్థాలు తీసుకొని మతస్థిమితం కోల్పోయి ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాహుల్